సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలు మన వైపు చూస్తున్నారు. మీరందరూ కూడా ఇదే ఇప్పుడున్నటువంటి జోష్ తోటి, ఇప్పుడున్నటువంటి శక్తితోటి ముందుకు వెళ్ళండి. రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా మనం చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనము గెలుస్తామన్న సంగతిని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పాపాలు అన్నీ కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, దానితో ఇప్పుడు కాంపిటీషన్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలు నడుస్తూ ఉన్నది, అదే దారిలో నడుస్తూ ఉన్నది. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నది. వారిని ఎట్లా బ్రేక్ చేయాలా, వారు చేసిన అవినీతి కుంభకోణాలని మనం ఏ రకంగా బ్రేక్ చేయాలని చెప్పేసి వారి ఆలోచనలతోటి వారు ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. వారు 10 సంవత్సరాలు పట్టింది, మేము కేవలం 5 సంవత్సరాలు వారిని దాటేస్తామన్న రీతిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఈ రాష్ట్రంలో అప్పు తీసుకోవడానికి కూడా దేశంలో ఒక పద్ధతి ఉంటుంది. మన జీడిపిలో 3.5% మించి అప్పు తీసుకోవడానికి వీల్లేదు. ఈరోజు మన జీడిపి మీద అప్పు తీసుకోవాలంటే 3% కాదు, 3.5%, 5.5% కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ 57,000 కోట్లకు మించి వారు అప్పు తీసుకునే పరిస్థితి లేకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో చెప్తాడు, నేను 1,37,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పు తీసుకొచ్చానని చెప్పాడు. ఇంకో మార్చి రాలేదు. మార్చి లోపలనే 1,37,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి రకరకాలుగా జిమ్మికులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా చివరకు రాష్ట్ర ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని కూడా ప్రైవేటు బ్రోకర్ల ద్వారా ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా ఇన్ని 1,50,000 కోట్లు దాదాపుగా, అంటే ఇంకా 37,000 కోట్లు జనవరికి అయిపోయింది. ఇంకా 3 నెలలు ఇంకా 15,000 కోట్లు తెస్తాను, ఇంకెక్కువ తెస్తాను తెలియదు. కానీ ఇన్ని తీసుకొచ్చి కూడా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి చేయలేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయింది. రైతు బంధు మొన్న ఖరీఫ్ బాయ్ ఇప్పుడు అడిగొచ్చే రవి కూడా అయిపోతున్నది. 2,000-4,000 పెన్షన్ ఇస్తామన్న సంగతి కానీ, లేకుంటే నిరుద్యోగ యువతకు ఇస్తామన్న 4,000 వృత్తి కానీ అన్నీ మర్చిపోయి ఈరోజు కేవలం కుంభకోణాల మీద, అవినీతి మీద మాత్రమే పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే, గత 70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం కోసం, అవినీతి కోసం పనిచేసినటువంటి పార్టీ. సంవత్సరం లోపలనే ఇన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చి, ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలు బయటకు వచ్చి, ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఎదుర్కొంటున్న సందర్భంగా 10 సంవత్సరాలు దేశాన్ని ఏలినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవినీతి మచ్చ కూడా తగలకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే, కేవలం సంవత్సరం లోపల వందల కొద్ది అవినీతి కార్యక్రమాలతో పాటు కుంభకోణాలు చేస్తున్నటువంటి సంవత్సరంలోని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సంగతిని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వార్థం కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ పేద ప్రజానికం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. ఈ సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగం గురించి మీరు ఒక్కటి నేను దయచేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అక్కసుతో ఏదో ఒక రకంగా మనను అట్టడుగు బలైన వర్గాలకు దూరం చేయాలని చెప్పి ఆలోచనతోటి మనం ఏదో అంబేద్కర్ గారికి వ్యతిరేకమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ భారతరత్న ఇచ్చి గౌరవించింది. అంతేకాదు, ఈరోజు వరకు
వారు చేసిన అమెండ్మెంట్స్ ఒకసారి చూడండి. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఈ అమెండ్మెంట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది. మనం ఇప్పుడు కూడా వారు మనం ఏదో ఒక రకంగా ఆ రోజు రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి మన మీద ఏదైతే ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారో ఎన్నికల సందర్భంగా ఏ రకంగానైతే రిజర్వేషన్ ని అంశాన్ని ముందుకు తీసుకొని మనం అబాసుపాలు చేసే ప్రయత్నం చేశారో దానిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తాను. దయచేసి మీరందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించేది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగ పరంగా మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవించే భారతీయ జనతా పార్టీని మీరు అట్టడుగు ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలో ఎస్టీ కాలనీస్లో రేపు ఎప్పుడైతే మీరు 22 కార్యక్రమాలు ఎప్పుడైతే టేకప్ చేస్తారో ఈ అంశాన్ని బలంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు 26వ తారీఖు జనవరి 26 నుంచి 2026 జనవరి 26 తారీఖు వరకు మనం చేపట్టేటువంటి రాజ్యాంగ దివస్ ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్న సందర్భంగా ఎక్కడ అవకాశం ఉన్నా మనం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చర్చను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ చర్చను బలంగా మనం ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా మనం నిలబడతామని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.